పోతే చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సత్వరమే జరిమానా విధించి తనిఖీలు పెంచి కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని పంపండి పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 3 వారాలకు వాయిదా. మోటార్ వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి నిబంధనలు పాటించిన వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారులు భయం ఉంటుందని వ్యాఖ్యానిస్తూ పోలీసులు రోడ్డుపై ఉంటేనే నేరం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు కూడా వెనక్కి తగ్గడమో వాయిదా వేయడం చేస్తారని పేర్కొంది. మోటార్ వాహన చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ గతంలో హైకోర్టులో పిలివేసినటువంటి దాని మీద ఈ తీర్పు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చేప పిల్లల బాధ్యత కొంగలకు అంటూ ఆస్థాన సరఫరాదారులకి అప్పగింత అక్రమాలకు తెరతీస్తున్న అధికారిగణం చెరువుల్లోకి చేరకముందే కోట్ల కొద్ది చేప పిల్లలను గుడుక్కుని మింగేసేందుకు రంగం సిద్ధమైంది. మత్స్యశాఖలో పలుకుబడిని ఉపయోగించుకుని కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు పావులు గదుపుతున్నారు. చేప పిల్లల కాంట్రాక్ట్ కోసం కొంగజాపం చేస్తున్నారు. టెండర్ విధానంలో కాకుండా డిపిసి జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించడమే వీళ్ళకి వరంగా తయారైంది. 5 ఏళ్లుగా మత్స్యశాఖలో చక్రం తిప్పుతున్న వారే దీని అంతటికీ ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో జలాశయాల్లో ఏడాది 5.2 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్రం 4.5 కోట్ల రూపాయలు, రాష్ట్రం 3.02 కోట్లు కలిపి మొత్తం 7.54 కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాయి. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1.3 కోట్లు, తిరుపతి జిల్లాలో 1.05 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 44.22 లక్షలు, ఎన్టీఆర్ జిల్లాలో 36 లక్షలు పిల్లలు వదులుతున్నారు. పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్, పులిచింతల, బొగ్గవాగు జలాశయాల్లో పెద్ద మొత్తంలో వేస్తున్నారు. వాస్తవానికి చేప పిల్లలను వానాకాలంలోని జలాశయాల్లోకి చేర్చాల్సి ఉన్న ఇప్పటివరకు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ పిలిచి సరఫరా బాధ్యతలు అప్పగించాలి, కానీ టెండర్లు పిలవడంలో తీవ్ర జాప్యం చేశారు. మత్స్యశాఖ కార్యాలయం నెలకొన్న సమన్వయ లోపం దీనికి కారణం. ఈ క్రమంలో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా కొటేషన్లు పిలిచే ప్రక్రియ చేపట్టారు. కొందరు మత్స్యశాఖ అధికారులు తమకు నచ్చిన వాళ్ళ నుంచి కొటేషన్లు తీసుకుని సరఫరాకు ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే